హలో ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక కొత్త బెంటెన్ టాపిక్తో మీ ముందుకు వచ్చా. అండ్ ఈరోజు నేను చెప్పబోయే న్యూస్ ఏంటి అంటే బెంటెన్ ఫ్యాన్స్ అందరికీ ఒక షాకింగ్ అప్డేట్. అవును, మీరు కరెక్ట్గా విన్నారు, బెంటెన్ మళ్ళీ కంబ్యాక్ అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈసారి అది టీవీ షోలా కాదు, కామిక్ ఫామ్లో వస్తోంది. ఎస్ గైస్, మన ఫేవరెట్ హీరో బెన్ టెనిసన్ మళ్ళీ బ్యాక్, కానీ కంప్లీట్లీ కొత్త స్టైల్, కొత్త డిజైన్స్, ఇంకా కొంచెం డార్క్ అండ్ రియలిస్టిక్ వర్జన్లో. మరి ఈ కొత్త బెంటెన్ కామిక్లో ఏం చేంజెస్ ఉన్నాయి, ఏలియన్స్ ఎలా ఉన్నారు, అండ్ ఇది మన క్లాసిక్ ఫీల్ని మెయింటైన్ చేస్తోందా లేక టోటల్గా మారిపోతోందా, ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్గా రీసెంట్గా రిలీజ్ అయిన కవర్ ఆర్ట్స్ చూస్తే ఒక్కటే ఫీలింగ్ వస్తుంది, ఇది మన బెంటెన్నా లేక ఏదో హారర్ వర్జనా అని. ఎందుకు అంటే ఈసారి డిజైన్స్ అన్నీ చాలా డీటెయిల్డ్, క్రీపీ అండ్ రియలిస్టిక్గా ఉన్నాయి. మన చైల్డ్హుడ్లో చూసిన సింపుల్ క్లీన్ ఏలియన్స్ కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ రియల్ ఏలియన్స్ లాగా డిజైన్ చేశారు. అండ్ హానెస్ట్గా చెప్పాలి అంటే కొన్ని డిజైన్స్ చూస్తే షాక్ అవుతారు, కొన్ని చూస్తే ఫుల్ ఎక్సైట్ అవుతారు. మరి టైం వేస్ట్ చేయకుండా ఒక్కొక్క ఏలియన్ని బ్రేక్డౌన్ చేస్తూ ఈ కొత్త బెంటెన్ యూనివర్స్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్గా మన బెన్ గురించి మాట్లాడుకుందాం. బెన్ చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాడు. ఆల్మోస్ట్ మన క్లాసిక్ బెన్ని మోడర్న్ స్టైల్లో అప్గ్రేడ్ చేసినట్టుంటాడు. కానీ ఒక స్మాల్ డీటెయిల్ చేంజ్ చేశారు. మన ఓల్డ్ బెన్ లాగా ప్యాంట్స్ కాదు, ఇప్పుడు షార్ట్స్ వేశాడు. సింపుల్గా చెప్పాలి అంటే ఓల్డ్ బెన్ వైబ్ ఫుల్గా ఉంది, కానీ కొంచెం స్టైలిష్ అప్గ్రేడ్ ఇచ్చారు. కానీ రియల్ హైలైట్ ఏంటి అంటే ఓమ్నిట్రిక్స్. బ్రో, ఈసారి ఓమ్నిట్రిక్స్ డిజైన్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చాలా కాంప్లెక్స్గా ఉంది. వైర్స్, స్మాల్ డీటెయిల్స్, ఏలియన్ టెక్స్చర్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ రియల్ ఏలియన్ టెక్నాలజీలాగా డిజైన్ చేశారు. ఇది నార్మల్ వాచ్లాగా కాదు, ఒక్కసారి చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎర్త్కి సంబంధం లేని టెక్ అని. డిజైన్లో ఉన్న డీటెయిలింగ్, వైర్స్, ఏలియన్ ప్యాటర్న్స్ చూస్తే ఇదొక వాచ్ కాదు, ఒక లివింగ్ ఏలియన్ డివైస్ లాగా ఫీలిస్తుంది. నేను హానెస్ట్గా చెప్తున్నా, ఈ లెవెల్ డీటెయిలింగ్ని యానిమేషన్లో యూజ్ చేస్తే యానిమేటర్స్కి చుక్కలు కనిపించడం గ్యారంటీ. ప్రతి ఫ్రేమ్లో ఆ టైనీ డీటెయిల్స్ని మెయింటైన్ చేయాలి అంటే అది సింపుల్ పని కాదు బ్రో, ఫుల్ నైట్ షిఫ్ట్స్ కూడా సరిపోవు. స్ట్రెయిట్గా చెప్పాలి అంటే ఈ డిజైన్ యానిమేట్ చేయడమంటే నెక్స్ట్ లెవెల్ స్ట్రగల్. సో బెన్ అండ్ ఆమ్నిట్రిక్స్ రెండూ చూస్తే ఒకటి క్లియర్గా తెలుస్తుంది, ఈసారి బెన్ 10 నెక్స్ట్ లెవెల్ వైబ్తో వస్తుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్కొస్తే ఏలియన్స్, ఇక్కడే యాక్చువల్ గేమ్ స్టార్ట్ అవుతోంది. ఎందుకు అంటే ఈసారి ఏలియన్స్ డిజైన్స్ చూస్తే కొన్ని ఫుల్ షాక్ ఇస్తాయి, కొన్ని ఫుల్ గూస్బంప్స్ ఇస్తాయి. మరి ఒక్కొక్క ఏలియన్ని బ్రేక్డౌన్ చేస్తూ ఈ కొత్త డిజైన్స్ నిజంగా బాగున్నాయా లేక ఓవర్ డిజైన్ అయ్యాయా చూద్దాం. టాప్లో ఉన్న ఎక్సెలారేట్ గురించి మాట్లాడితే ఈ డిజైన్ చూస్తే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే స్ట్రెయిట్గా షాక్. బాడీ మొత్తం ఎక్సోస్కెలిటన్ లాగా ఉంది, తిన్నని లిమ్స్, స్పైకీ వీల్స్, ఇంకా పోస్టర్ చూసితే కొంచెం డైనోసార్ లాగా హంచ్డ్గా నిల్చున్నాడు. స్పీడ్ ఏలియన్ అనిపించడం కన్నా ఒక డేంజరస్ క్రీచర్ లాగా ఫీల్ ఇస్తోంది. పర్సనలీ నాకు చెప్పాలి అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ బ్రో, కొంచెం ఓవర్ డిజైన్ అనిపిస్తోంది. మన క్లాసిక్ ఎక్సెలారేట్లో ఉన్న ఆ స్మూత్ క్లీన్ స్పీడ్ వైబ్ ఇక్కడ కొంచెం మిస్ అయింది. నెక్స్ట్ క్యానన్ బోల్ట్. బ్రో నిజంగా చెప్పండి, ఇది క్యానన్ బోల్టా? ఫేస్ చూస్తే ఫుల్గా క్రీపీ వైబ్స్, ఆల్మోస్ట్ తన రిఫ్లెక్షన్ చూసి భయపడ్డ ఫేస్ లాగా ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్యానన్ బోల్ట్ అంటే రోలింగ్ పవర్, స్ట్రెంగ్త్, సింప్లిసిటీ. కానీ ఇక్కడ డిజైన్ చూస్తే బాల్ లాగా రోల్ అవుతాడా అని డౌట్ వచ్చేస్తోంది. డీటెయిలింగ్ చాలా ఉంది, ఎఫర్ట్ క్లియర్గా కనిపిస్తోంది, కానీ ఒరిజినల్ క్యానన్ బోల్ట్ ఫీల్ ఆల్మోస్ట్ పోయింది బ్రో. హీట్ బ్లాస్ట్ గురించి మాట్లాడితే ఈ డిజైన్ చూస్తే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే కొంచెం సేఫ్ సైడ్లో వెళ్ళినట్టుంది. కొంచెం హ్యూమనాయిడ్ టచ్ ఇచ్చారు, ఫ్లేమ్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. చూస్తుంటే కొంచెం రీబూట్ వైబ్స్ కూడా వస్తాయి. హ్యాండ్స్లో ఉన్న రాక్ ప్యాటర్న్ చూస్తే గ్లౌజ్ వేసుకున్నట్టు ఫీల్ వస్తుంది. ఓవరాల్గా చూస్తే ఓకే అనిపిస్తుంది, డిజైన్ బ్యాడ్ కాదు. కానీ నిజం చెప్పాలంటే మన క్లాసిక్ హీట్ బ్లాస్ట్లో ఉన్న ఆ రా ఫైర్ పవర్ ఫీల్ ఇక్కడ అంత స్ట్రాంగ్గా కనిపించడం లేదు. 4 ఆర్మ్స్, ఫైనలీ ఒక పర్ఫెక్ట్ డిజైన్. ఈ ఏలియన్ని ఆల్మోస్ట్ చేంజ్ చేయలేదు అనిపిస్తుంది. మన క్లాసిక్ 4 ఆర్మ్స్ ఫీల్ని పూర్తిగా మెయింటైన్ చేశారు. కొంచెం స్టైల్ కోసం స్లైడ్గా క్లోత్స్ యాడ్ చేశారు, హుడ్ లాగా కనిపిస్తుంది. కానీ ఆ మార్పు కూడా డిజైన్ని చెడగొట్టలేదు, ఇంకా బెటర్గా కనిపించేలా చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ డిజైన్ చూస్తే ఫ్యాన్స్ అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది. డైమండ్ హెడ్. బ్రో,
బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటంటే ఇతను నేకెడ్గా ఎందుకున్నాడు? డిజైన్ చూస్తే మాత్రం కలర్స్ పర్ఫెక్టు, స్ట్రక్చర్ పర్ఫెక్టు, ఫుల్ సాలిడ్ లుక్ ఇచ్చింది. కానీ ఒక చిన్న డౌట్, క్లోత్స్ ఎక్కడ బ్రో? లిటరలీ చూస్తుంటే 4 ఆర్మ్స్ పక్కన నిల్చుని కవర్ చేస్తున్నాడు అన్న ఫీలొస్తుంది. నిజంగా చెప్పాలంటే డిజైన్ చాలా బాగుంది, కానీ ఆ ఒక్క చిన్న విషయం వల్ల కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. అప్గ్రేడ్. ఫస్ట్ గ్లాన్స్లో చూస్తే నేను డైరెక్ట్గా గోస్ట్ ఫ్రీక్ అనుకున్నా. అంత డిఫరెంట్గా ఉంది ఫస్ట్ లుక్. కానీ కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత స్లోగా మన క్లాసిక్ అప్గ్రేడ్ ఫీల్ వస్తుంది. స్పెషల్గా ఆ సర్క్యూట్ ప్యాటర్న్ చూస్తే చాలా క్లీన్గా ఉంది, గ్లోయింగ్ నర్వ్స్ లాగా కనిపిస్తుంది. అది చూస్తే మాత్రం ఓకే, ఇది అప్గ్రేడే అని కన్ఫర్మ్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది బ్రో. గ్రే మ్యాటర్ గురించి మాట్లాడితే ఈ డిజైన్ చూస్తే ఫస్ట్గా కొంచెం వేడ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిన గ్రే మ్యాటర్ అంటే చిన్న టైనీ ఏలియన్. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ల్యాంకీ లింప్స్తో ఆల్మోస్ట్ పెద్ద స్పేస్ ఆక్యుపై చేస్తున్నాడు. అది చూస్తే ఇది మన గ్రే మ్యాటరా అని డౌట్ వస్తుంది. ఇంకా హెడ్ చూస్తే లిటరల్గా ఒక బ్రెయిన్ లాగా డిజైన్ చేశారు. చూస్తుంటే కొంచెం క్రీపీగా కూడా అనిపిస్తుంది. కానీ నాకనిపించేదేంటంటే ఈ డిజైన్కి పక్కాగా ఫ్యూచర్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మేబీ స్టోరీలో ఈ వర్షన్కి ఒక స్పెషల్ రీజన్ ఉండొచ్చు, లేదంటే ఇది జస్ట్ క్రియేటివ్ చేంజ్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు స్టింగ్ ఫ్లై బ్రో, ఫస్ట్ లుక్లో చూస్తే ఆల్మోస్ట్ రికగ్నైజ్ చేయడం కష్టం. బగ్ వర్షన్గా చేశారు కానీ ప్యూర్ క్లాసిక్ కాదు, కొంచెం రీబూట్ స్టైల్ మిక్స్ చేసినట్టు ఫీల్ వస్తుంది. కొన్ని యాంగిల్స్లో చూస్తే మన ఓల్డ్ బగ్ ఫీల్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. కొన్ని షాట్స్లో మాత్రం ఇది వేరే ఏలియనా అని అనిపించే రేంజ్లో ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది కంప్లీట్ హిట్ కాదు, కంప్లీట్ మిస్ కూడా కాదు. ప్రాపర్గా హిట్ ఆర్ మిస్ డిజైన్. నెక్స్ట్ ఓవర్ఫ్లో. ఎస్ బ్రో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. ఓవర్ఫ్లోని ఒరిజినల్ 10లో ఇంక్లూడ్ చేశారు. అది చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూవ్, కానీ ఆనెస్ట్లీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. కానీ డిజైన్ మాత్రం చూస్తే ఫుల్ మెకానికల్గా ఉంది. ఆల్మోస్ట్ ట్రాన్స్ఫార్మర్ లాగా ఫీలిస్తుంది. ఏలియన్ కన్నా మెషీన్ లాగా ఎక్కువ అనిపిస్తుంది. ఇది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి మాత్రం ఇది బెంటెన్ ఏలియనా అని డౌట్ వస్తుంది. కానీ కాన్సెప్ట్ వైజ్ మాత్రం ఓవర్ఫ్లో ఇంక్లూజన్ నిజంగా గుడ్ డిసిజన్. అండ్ ఫైనలీ వైల్డ్ వెయిన్ బ్రో, ఈ డిజైన్ చూస్తే స్ట్రైట్గా ఒకే వర్డ్, ఇన్సేన్. ఫుల్ వైల్డ్ లుక్, లీవ్స్, ఫ్లవర్స్, నేచర్ మొత్తం మిక్స్ చేసి ఒక రియల్ జంగల్ క్రీచర్ లాగా చేశారు. ఐస్ ఎక్కడున్నాయో కూడా ఫస్ట్కి అర్థం కాదు, అంత కేయాటిక్గా ఉంది డిజైన్. కానీ అదే మ్యాజిక్. ఈ ఏలియన్ని చూస్తే మనకొక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ రీడిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. ఇది మాత్రం డౌట్ లేకుండా బెస్ట్ రీడిజైన్ అమాంగ్ ఆల్ ఏలియన్స్. ఇప్పుడు నెక్స్ట్ కవర్ ఆర్ట్లో చూస్తే ఇంకా క్లియర్గా ఈ డిజైన్స్ని డీటెయిల్గా చూపించారు. హీట్ బ్లాస్ట్ ఫుల్ బాడీ చూస్తే ఇప్పుడే ఈ డిజైన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఓమ్నిటెక్స్ కూడా చెస్ట్ సైడ్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఫైనల్ లుక్ అనిపిస్తుంది. ఎక్సెలరేట్ విషయంలో మాత్రం కొంచెం పోస్టర్ చేంజ్ చేశారు. ముందున్న వర్షన్ కంటే ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అప్గ్రేడ్ మాత్రం ఆల్మోస్ట్ మన క్లాసిక్ లుక్కి బ్యాక్ వచ్చేసింది. అది చూస్తే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. కానీ క్యానన్ బోల్ట్ ఫేస్ మాత్రం ఇంకా అదే ప్రాబ్లం. ఎంత చూసినా ఆ వియర్డ్ ఎక్స్ప్రెషన్ మారలేదు బ్రో. వైల్డ్ వైన్ గురించి చెప్పాలంటే బ్రో ఫుల్ మాసివ్గా కనిపిస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక యాక్షన్ సీన్ నుండి డైరెక్ట్గా కట్ చేసి ఇక్కడ పెట్టినట్టుగా ఫీల్ వస్తుంది. డైమండ్ హెడ్ మాత్రం ఇంకా అదే సిచ్యువేషన్. డిజైన్ బాగుంది కానీ క్లోత్స్ మాత్రం లేవు బ్రో. మరి ఓవర్ఫ్లో విషయంలో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఏలియన్ కన్నా మెషీన్ లాగా ఎక్కువగా మారిపోయాడు. ఏలియన్ ఫీల్డ్ కొంచెం తగ్గిపోయింది, మెకానికల్ వైబ్ ఎక్కువైంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడాలి. అదేమిటంటే ఓమ్నిట్రిక్స్ సింబల్స్లో ఇన్కన్సిస్టెన్సీ. కొన్ని ఏలియన్స్లో సింబల్ క్లియర్గా కనిపిస్తుంది, కానీ కొన్ని ఏలియన్స్లో మాత్రం అస్సలు కనిపించడమే లేదు. హీట్ బ్లాస్ట్లో ఉంది, అప్గ్రేడ్లో కూడా ఉంది, కానీ 4 ఆర్మ్స్లో మాత్రం కనిపించదు. గ్రే మ్యాటర్లో కూడా క్లియర్గా కనిపించడం లేదు. అది బ్యాక్లో ఉందా లేక పూర్తిగా మిస్ అయిందా అనేది కూడా డౌట్గానే ఉంది. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇది నిజంగా ఇంటెన్షనల్గా చేశారా, లేకపోతే జస్ట్ ఆర్ట్లో చిన్న మిస్టేక్ మాత్రమేనా, లేక స్టోరీలో ఏదైనా సీక్రెట్ ట్విస్ట్ ఉందా అనే డౌట్స్ మాత్రం మనకి తప్పకుండా వస్తాయి. ఇప్పుడు కామిక్ పేజెస్ గురించి మాట్లాడుకుందాం. మనకి రిలీజ్ అయిన పేజ్ చూస్తే అదొక కామ్ క్యాంప్ సైట్ సీన్తో స్టార్ట్ అవుతుంది. గ్రాండ్పా మ్యాక్స్, గ్వెన్, బెన్ అందరూ కలిసి మార్ష్మెల్లోస్ రోస్ట్ చేస్తూ చాలా పీస్ఫుల్గా చిల్గా టైం స్పెండ్ చేస్తున్నారు. ఆ మూమెంట్ చూస్తే మన క్లాసిక్ బెంటన్ వైబ్స్ గుర్తొస్తాయి. సింపుల్ లైఫ్, టెన్షన్ లేకుండా ఫుల్ హ్యాపీ మూడ్. బెన్ మాత్రం పక్కన కూర్చొని తన సూమో స్లామర్ కార్డ్స్తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన వరల్డ్లో తనే బిజీగా ఉంటాడు.
ఎవ్రీథింగ్ నార్మల్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. కానీ అక్కడే స్టోరీలో ఒక సడన్ షిఫ్ట్ వస్తుంది. గ్వెన్ ఏదో మాట్లాడుతుంది, అది విని బెన్కి కోపం వస్తుంది. ఆ కామ్ అట్మాస్ఫియర్ ఒక్కసారిగా బ్రేక్ అవుతుంది. ఏమీ ఆలోచించకుండా బెన్ డైరెక్ట్గా ఫారెస్ట్లోకి పరిగెడతాడు. అప్పుడే సీన్ మొత్తం మారిపోతుంది. స్కైలో ఒక్కసారిగా ఒక బ్రైట్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అదే ఓమ్నిట్రిక్స్ పాడ్ ఎంట్రీ. అది చూస్తే ఇది సింపుల్ ఇన్సిడెంట్ కాదని వెంటనే అర్థమవుతుంది. ఈ పాడ్ ఎర్త్కి ర్యాండమ్గా రాలేదు, దాని వెనకాల ఏదో పెద్ద మ్యాటర్ ఉంది అనిపిస్తుంది. మేబీ గవర్నమెంట్కి ముందే ఇన్ఫో ఉందా, లేక ప్లంబర్స్ ఇప్పటికే అలర్ట్లో ఉన్నారా అనే డౌట్స్ కూడా మనకి స్టార్ట్ అవుతాయి. సీన్ మొత్తం సస్పెన్స్తో ఫిల్ అయిపోతుంది. ఇక్కడి నుంచి టెన్షన్ స్లోగా బిల్డ్ అవుతుంది. ఫారెస్ట్లో ఒక్కడే తిరుగుతున్న బెన్ ఒక్కసారిగా తన ముందే ఆ ఓమ్నిట్రిక్స్ పాడ్ని చూస్తాడు. ఆ మోమెంట్లో ఆ సైలెన్స్, ఆ క్యూరియాసిటీ, ఆ ఎగ్జైట్మెంట్ అన్నీ కలిసి నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇస్తాయి. ఇదేంటి, ఇదెక్కడ్నుంచొచ్చింది అనే ప్రశ్నలు మన మైండ్లో తిరుగుతాయి. కానీ ఎగ్జాక్ట్గా ఆ పీక్ మొమెంట్లో స్టోరీ సడన్గా స్టాప్ అయిపోతుంది. పేజ్ అక్కడే ఎండ్ చేసి మనందర్నీ ఫుల్ సస్పెన్స్లో వదిలేస్తారు. ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే సింపుల్గా ఒకటే చెప్తా, తొందరగా జడ్జ్ చేయొద్దు. ఇప్పుడే మనకి కొన్ని డిజైన్స్ చూస్తే వియర్డ్గా అనిపించొచ్చు, కానీ స్టోరీలో, ప్రాపర్ కాంటెక్స్ట్లో, ఫుల్ కామిక్ ఎక్స్పీరియన్స్లో చూస్తే అవి మనకి బాగానే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బెన్ 10 ఎప్పుడూ కూడా జస్ట్ డిజైన్స్ మీద కాదు, స్టోరీ, క్యారెక్టర్స్, ఎమోషన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేను మాత్రం నిజంగా చెప్పాలంటే ఈ కొత్త వర్షన్కి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ ఫుల్ కామిక్ అధికారికంగా మే 6, 2026న రిలీజ్ అవుతుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడే నిజంగా ఈ డిజైన్స్ వర్క్ అవుతాయా లేదా అని క్లియర్గా తెలుస్తుంది. ఫ్యూచర్లో ఈ కామిక్ని యానిమేషన్గా అడాప్ట్ చేస్తే పక్కాగా డిజైన్స్ని సింప్లిఫై చేస్తారు. అది ఆల్మోస్ట్ 100% గ్యారంటీ. సో గైస్, ఇప్పుడు మీ టర్న్. మీకు ఈ న్యూ బెన్ 10 కామిక్ డిజైన్స్ నచ్చాయా, లేక మన క్లాసిక్ వర్జన్స్ బెటర్ అనిపించాయా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ఆసమ్.